నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. చేసిన మంచి పనులను చెప్పుకోలేకపోయామంటూ ఈ మధ్య మీడియా సమావేశంలో జగన్ వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఏ చిన్న ప్రకటన చేసినా సరే ఆ ఘనత తమకే దక్కుతుందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో పేదలకు సొంతింటి కలను చంద్రబాబు నెరవేరిస్తే ఆ ఘనత కూడా తమకే దక్కుతుందని సోషల్ మీడియా వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరో అడుగు ముందుకేసిన జగన్ కూటమి సర్కార్లో క్రెడిట్ చోరీ స్కీమ్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతలనే ఇరుకున పెడుతున్నాయి. చంద్రబాబు చేయని మంచి పని కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నారని వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలు టీడీపీ నేతలు ఘాటుగా తిప్పికొడుతున్నారు. దీనికి సంబంధించిన రుజువులు కూడా చూపిస్తున్నారు. 2019-2024 మధ్య 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది అనేది కూటమి నేతలు చేసిన ఆరోపణలు. అభివృద్ధి చేయకపోగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ చేసుకున్న సంస్థలను కూడా తరిమేశారనేది కూటమి నేతల మాట. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నారు. చివరికి రాజకీయ వేధింపులతో చిత్తూరు జిల్లాలో పరిశ్రమ విస్తరణకు సిద్ధమైన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమర్ రాజా సంస్థను బెదిరించారు. దీంతో ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ తెలంగాణలోని ఉమ్మడి మహబూబానగర్ జిల్లాలో ఏకంగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త పరిశ్రమను ప్రారంభించారు. ఇక అనంతపురం జిల్లాలోని కియా సంస్థను హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అందరి ముందే బెదిరించారు. దీంతో అనుబంధ పరిశ్రమలను తమిళనాడులో ప్రారంభించింది కియా యాజమాన్యం. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి కూడా పోయింది. కియా సంస్థ అంటే అది చంద్రబాబు వల్లే ఏపీకి వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు కియాకు శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కియా వల్ల ఆదాయం, ఉద్యోగాలు వస్తాయనే భావనతో ఎన్నో రాయితీలు కల్పించారు. అటు కియా యాజమాన్యం కూడా చంద్రబాబుకు ధన్యవాదాలు అంటూ లేఖ కూడా విడుదల చేసింది. అయినా సరే కియా సంస్థ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిందంటూ అసెంబ్లీలోనే నాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడారు. మరి 2008లో ఎంఓయూ చేసుకున్న కంపెనీ 2015 వరకు ఎందుకు భూమి పూజ చేయలేదని అడిగిన ప్రశ్నకు వైసీపీ నేతలు జవాబు చెప్పలేకపోయారు. ఇక తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం తరపున ఇస్తున్న భరోసా, రాయితీలు. దీంతో గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుని వెనకడుగు వేసిన సంస్థలు కూడా ఇప్పుడు మళ్లీ ఏపీ వైపు చూస్తున్నాయి. గూగుల్ సంస్థ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోంది. తాజాగా రీన్యూ సంస్థ 82,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ నేతలు గూగుల్ సంస్థ పెట్టుబడులకు జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలే కారణమని, రీన్యూ సంస్థ కూడా విశాఖలో 2023లో జరిగిన పెట్టుబడుల సదస్సులోనే 97,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్లు చెప్తున్నారు. అసలు ఏపీకి వచ్చే ప్రతి కంపెనీ కూడా 2023లో వైసీపీ హయాంలో 12 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నవే. అందులో చాలా వరకు మొదలయ్యాయంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. దీనికి టీడీపీ నేతలు ఘాటుగానే బదిలిస్తున్నారు. విశాఖపట్నంలో 3 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు పెడుతున్నట్లు రీన్యూ సంస్థ 2018 అక్టోబర్ 22న అధికారికంగా ప్రకటించింది. ఇది భారత్లోనే అతిపెద్ద ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్ట్ అని కూడా ప్రకటించింది. ఇక టీడీపీ నేతలు నాటి అధికార ప్రకటనను బయటపెట్టారు. 2018లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రీన్యూ సంస్థ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థ నేతలు వేధింపులు భరించలేక పెట్టుబడులు పెట్టలేదు. మళ్ళీ మంత్రి నారా లోకేష్ రీన్యూ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి భరోసా కల్పించడంతో మరోసారి 82,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు వెల్లడించడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. దీంతో క్రెడిట్ చోరీ స్కీమ్ ఎవరిదో తెలుసు కదా అని ఎద్దేవా చేస్తున్నారు. 5 ఏళ్లలో కనీసం ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు జగన్ ఇవ్వకపోగా అప్పటికే పూర్తయిన టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసి వాటిని పాడుబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ చోరీకి పాల్పడింది ఎవరో తెలుస్తుందని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.